లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ల భాగంగా దక్షిణాది రాష్ట్రాలకు తీరని అందాలమైతున్నదనత్తున్న ఆర్తలకు బలం గట్టిగానే చేకూరేటట్టు కనబడుతున్నది. గీ ముచ్చట్లలోనే డీలిమిటేషన్ మీద చర్చించేందుకు తమిళనాడులో అధికార డిఎంకే పెద్ద స్టాలిన్ సార్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం అయ్యే కదా. ఇక ఆ మీటింగులో అన్ని రాష్ట్రాలకించి మంత్రులు, ముఖ్యమంత్రులు, పెద్ద పెద్ద లీడర్లు బగ్గనే హాజరుపడ్డారు. కావాలంటే మీరే చూడుండ్రి. లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ల భాగంగా దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్నాలం అవుతున్నదనే వాదనకు బలం చేకూరేటట్టే కనబడుతున్నది. ఇక ఈ ముచ్చట్లల్లో డీలిమిటేషన్ గురించి చర్చించేందుకు తమిళనాడులో అధికార డిఎంకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశము స్టార్ట్ అయ్యింది. అయితే చెన్నైలో ఒక పెద్ద హోటల్లో ఐటీసీ సోలా అనే దాంట్లో సీఎం ఎంకే స్టాలిన్ సారు అధ్యక్షతన ఈ సమావేశం అయితే గట్టిగానే నడిచింది. అయితే ఈ అఖిలపక్ష భేటీకి తెలంగాణ నుంచి మన సీఎం రేవంత్ రెడ్డి సారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడమ్ సారు, బీఆర్ఎస్ నుంచేమో కేటీ రామారావు సారు, మాజీ ఎంపీ వినోద్ సార్ కూడా పార్టిసిపేట్ చేసిండు. అయితే ఈ మీటింగ్లల్లో సీఎం స్టాలిన్ సార్ మాట్లాడుకుంటా దక్షిణాది రాష్ట్రాలను అణిసివేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని గట్టిగానే గరం అయ్యిండు. కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్నటువంటి ఏ బీజేపీ పార్టీ అయితే ఉన్నదో ఆ బీజేపీ పార్టీతోని వివిధ రాష్ట్రాల సంస్కృతి, గుర్తింపు, ప్రగతి, సామాజిక న్యాయం అటువంటి అంశాలు ప్రమాదంలో పడుతున్నాయని కొంచెం కోపంగానే మాట్లాడుకుంటూ వచ్చిండు. మన రాష్ట్రాలకు సంబంధించి ఇతరులు నిర్ణయం తీసుకున్నాడు గిదెక్కడే దిక్కుమాల పనని కూడా అన్నాడు. కేంద్ర ప్రభుత్వం విధానాలు దక్షిణాది రాష్ట్రాల ప్రజల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయని చెప్పి మస్తు గరమైండు. డీలిమిటేషన్ తోని సౌత్ స్టేట్స్ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నదని కూడా బాధపడుకుంటూ వచ్చిండు. జనాభా ఆధారిత పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు చట్టాల రూపకల్పనల ప్రాతినిధ్యం తగ్గుతుందని, రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులం అయితమని చెప్పి అని అన్నాడయ్యా. డీలిమిటేషన్ తాము వ్యతిరేకం కాదని, న్యాయబద్ధంగా క్రిస్టల్ క్లియర్ గా పునర్విభజన ప్రక్రియ చేపట్టాలనే మేము కూడా డిమాండ్ చేస్తున్నామని చెప్పి చెప్పుకుంటా వచ్చిండు స్టాలిన్ సారు. అయితే అన్ని వర్గాల ప్రజలు పోరాట ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చిందని, దేశం ఎవరి సొత్తు కాదని కూడా జనంత గట్టిగానే కామెంట్లు పెట్టబట్టిండు సీఎం స్టాలిన్ సారు. ఒకంత బీజేపీ మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్టుగానే పిలుపునిచ్చుకుంటా చెప్పుకుంటూ వచ్చిండు. మస్తుకరమైండు బీజేపీ పార్టీ మీద, వాళ్ళు చేస్తున్న పని మీద, పాలసీల మీద. అయితే మొన్నట్ల ఈ డాలర్ల ముచ్చట్లలోనే పెద్ద జవడమే అయ్యింది కదా బీజేపీకును ఈ స్టాలిన్ సారు గవర్నమెంట్కు. ఆయన మొత్తం మాకు త్రిభాష మాకు వద్దు, ఈ పంచాయతీని హిందీని మా మీద బలవంతంగా రుద్దుతున్నారని చెప్పి ఏకంగా డాలర్లో ఉన్నటువంటి ఆ హిందీ నెంబర్నే తీసేసి మొత్తం తమిళ నెంబర్ను తర్జుమా చేసుకున్నాడు. దీని మీద నిర్మలా సీతారామన్ మేడం కూడా గట్టిగానే రియాక్ట్ అయింది, కౌంటర్లు కూడా ఇచ్చింది. దీని మీద మోదీ సారు కానీ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ బీజేపీ పెద్ద సార్లు కానీ గట్టిగానే గరమైండ్రు. మరి ఇప్పుడు ఉన్నట్టుండి సీఎం స్టాలిన్ సారు అన్ని రాష్ట్రాల మంత్రులతో ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేసిండు పార్టీలకు అతీతంగానంటే మరి మోడీ సారు ఎట్లా నిర్ణయం తీసుకుంటాడు, బీజేపీ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఈయనన్న మాటల మీద అని చెప్పి చాలా మంది ఈగలుగా ఎదురు చూస్తున్నారయ్యా.